హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు బిఎన్ రెడ్డి నగర్ నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న నాదర్గుల్ బస్ రోడ్డుకు వాకబుల్ డిస్టెన్స్లో అన్ని కాలనీ మధ్యలో మంచి ఎక్సలెంట్ ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. 138 గజాల ఇల్లు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇల్లు యొక్క వివరాల్లోకి వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇల్లు వచ్చేసి మనకు నాదర్గుల్లోని శాంతినగర్ కాలనీలో ఉంటుంది. ఈ నాదర్గుల్ అనేది మనకు బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. నియర్ బై మనకు బస్ రోడ్కి అతి దగ్గరలో ఉంటుంది. మన ఇల్లుకి ఎదురుకైతే ఇల్లు చూస్తున్నారో దీని వెనకాలని మనకు వంశీధర్ స్కూల్ ఉంటుంది. మంచి లొకేషన్లో అద్భుతంగా ఉంటుంది. ఇక ఇల్లు యొక్క వివరాలు మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 138 గజాలలో G+1 పర్మిషన్తో ఉంటుంది. వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, అది కూడా సీసీ రోడ్ అయిపోయింది. డ్రైనేజు, కృష్ణా వాటర్లు సకాల సౌకర్యాలు వచ్చేసి మనకు ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే మనకు 22.5 ఇంటూ డైమెన్షన్స్తోని 1180 స్క్వేర్ ఫీట్లో 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. ఇల్లుకు చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది. దాని గురించి మనం మాట్లాడుకుంటే మనకి ఇల్లుకు అతి దగ్గర జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లో ఏదైతే ఈ రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్డు వచ్చేసి మనకు బడంగ్పేట్ టు ఆదిబట్ల వెళ్ళే 150 ఫీట్ ప్రపోజల్ రోడ్. ఆ రోడ్ నుంచి కేవలం 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఎల్బీ గవర్నమెంట్ నుంచి అయినా సరే మనకు ఇటు బిఎన్ రెడ్డి సిగ్నల్ నుంచి అయినా సరే ఈ రెండింటి నుంచి మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు అతి దగ్గరలో కేవలం 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఆదిబట్ల టీసీఎస్ ఉంటుంది. మంచి ఎంప్లాయ్మెంట్ జోను, చుట్టుపక్కల మంచి లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మనకు 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి రోడ్డు కనెక్ట్తోని మంచి ఎక్సలెంట్ ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకొని మనకు మంచి అందమైన ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. మనకి ఈజీగా మన పార్కింగ్లో ఒక చిన్న కార్ అయితే వస్తుంది. మంచి ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే మనకు మంచి గ్రానైడ్తోని వైట్ పట్టుతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూలా మనకు స్కూళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే మనకు అతి దగ్గరలో వంశీధర్ స్కూలే కాకుండా జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా ఎంఈఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మనకు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ చాలా అతి దగ్గరలో ఉంటాయి. మనకు సూపర్ మార్కెట్లు కానీ మనకు హాస్పిటల్ ఫెసిలిటీ కానీ ప్రతి ఒక్కటి చాలా నియర్ బై ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు మనం పార్కింగ్లోనే చూసుకొని పార్కింగ్ ఎంత బాగుందో మనకు ఏదైతే మరి సింహదారం చూస్తున్నారో సింహదారం వెస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇటు వచ్చేసి పైకి వెళ్ళడానికి మెట్లు చూసుకుంటే మెట్లకు కూడా మంచి గ్రానైట్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు పైకి వెళ్ళడానికి మనకు ఏదైతే స్టీల్ రీలింగ్ ఉందో మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రీలింగ్ వాడడం జరిగింది. మెట్ల కింద చూసుకున్నట్లయితే మంచి ఫేషియస్గా ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు మనకు ఏదైతే పార్కింగ్లో చూసుకున్నారో ఫాల్ సీలింగ్ కూడా మంచి వుడెన్ కలర్తో అన్ని రకాల మంచి ఫాల్సింగ్ లైట్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే సింహదారం చూస్తున్నారో ఇది వెస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు నార్త్ అవుతుంది. నార్త్ కూడా అద్భుతమైన గల్లి ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మంచి యాంటీస్కిడ్ లపత్ర గ్రానైట్ ఇవ్వడం జరిగింది. చూసుకుంటే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఏదైతే సింహదారం చూస్తున్నారో దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ అయితే వాడబడ్డాయి. మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ వాడి చూసుకోండి మనకు సింహదారం చుట్టూలో కూడా ఎంత మంచి డిజైన్తో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. మంచి చిన్న లైట్లు కూడా పెట్టడం జరిగింది. మంచి గ్లాస్ ఫినిషింగ్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ వెస్ట్ ఫేస్ సింహదారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు 1180 స్క్వేర్ ఫీట్లో 2 BHK పోర్షను చాలా అద్భుతంగా ఉంటుంది. లోపలికి ఎంట్రీ కాగానే మనకి ఇది సిట్అవుట్ ఏరియా చూసుకొని చిన్నగా ఉండగానే అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు మంచి గ్రానైట్ వాడి చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి పార్టేషన్ లైట్లతోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ లైట్లు కూడా చాలా బాగా ఇచ్చారు. మంచి లైట్ కలర్తోని అద్భుతంగా ఉంది. ఇక్కడ కూడా ఒక మనకు వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇలా మన సిట్అవుట్కి వెళ్ళగానే ఇది హాల్ చూసుకుంటే హాల్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో వెంటిలేషన్ పరంగా ఇటొక విండో అటొక విండో ఇవ్వడం జరిగింది. మంచి అద్భుతమైన టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకుంటే మంచి ఫాల్ సీలింగ్
సీలింగ్ లైట్లతో చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. అది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్తో. ఇటు చూసుకున్నట్లయితే మనకి ఇది కామన్ బాత్రూమ్. ఇక్కడ మనకు ఒక 4 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా ఒక చిన్న సింక్ కూడా పెట్టేయడం జరుగుతుంది. అన్ని రకాల సామాన్లు పెట్టుకునే విధంగా మనకు సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది కిచెన్. చూసుకుంటే కిచెన్ కూడా సి ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ వాడి అద్భుతంగా కట్టడం జరిగింది. మంచిగా మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి టైల్స్, వెంటిలేషన్ రంగు ఒక విండో, అన్ని రకాల సామాన్లు పెట్టుకునే విధంగా సెల్ఫ్లు. ఇటు చూసుకున్నట్లయితే ఒక నుండి పూజ చేసుకునే విధంగా ఒక మనకు పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మనకు ఒక ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు సౌత్ డోర్ అయితే సౌత్ కూడా మంచి డోర్ ఇవ్వడం జరిగింది. మనకి ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు 100% వాస్తుతోని ప్రతి ఒక్కటి క్లియర్గా కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు వచ్చేసి మనకు ఏదైతే మీరు చూస్తున్నారో ఇది కామన్ బాత్రూమ్. ఇందులో వాళ్ళ పెయింట్ డబ్బాలు ఉన్నాయి కాబట్టి లోపల చూపించలేకపోతున్నాను. ఇటు చూసుకున్నట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి ఎంత బాగుందో, అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఈజీగా ఇందులో మనకు ఒక 2 వ్యక్తులు ఉండే విధంగా మంచి పెద్ద మంచం వేసుకొని ఈజీగా ఉండొచ్చు. మంచి ఫ్లోరింగ్తోని, వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని, మంచి అద్భుతమైన ఫాల్ సీలింగ్, మంచి లైట్లతోని అన్ని రకాల చాలా బాగుంది. మీరు భవిష్యత్తులో కబడ్డీ చేసుకుంటే సరిపడిన సెల్ఫ్లతోని ఇక్కడ కూడా ఒక చిన్న విండో కూడా జరిగింది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకోండి, బాత్రూమ్ కూడా ఉన్న కాడికి మంచి ఫేసెస్ ఉందని చెప్పుకోవచ్చు. మన ప్లాన్ బాగుంది కాబట్టి ప్రతి ఒక్కటి క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు మాస్టర్ బెడ్రూము, ఇటు కామన్ బాత్రూము, కిచెను, హాలు అన్ని రకాలు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకు సిట్అవుట్ ఏరియా హాల్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ ప్లాన్ చాలా బాగుంది కాబట్టి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా, మనకు నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్ విషయాలు చూసుకున్నా కానీ మనకు ఒక వాల్ కూడా ఇందులో కూడా హైలైట్ చేయడం జరిగింది. మంచి లైట్ కలర్స్ వాడి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఉంటుంది. మనకు సింహద్వారము వెస్ట్కు ఉంటుంది. ఈస్ట్ కూడా మనకు బ్యాక్ సైడ్ వెళ్ళేటట్టు ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇది వాష్ ఏరియాకి వెళ్ళే విధంగా అన్ని రకాలు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఎంత విశాలంగా ఉందో, మంచి స్పేషియస్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కానీ ఏదైనా వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాలు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 3000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. దీనికి ఆనుకొని ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్ చూస్తారు కదా, 1180 స్క్వేర్ ఫీట్లో 2 BHK పోర్షన్ అద్భుతంగా ఇవ్వడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత చెప్తున్నారు, చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి, మనకు ఒక మంచి హెడ్ రూమ్ కూడా కట్టేయడం జరిగింది. ఇటు వచ్చేసి ఒక మనకు వాటర్ ట్యాంక్ కూడా పెట్టేయడం జరుగుతుంది. చూసుకోండి ఫ్లోరింగ్ ఎంత అద్భుతంగా ఉందో. ఇక దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీని రేట్ వచ్చేసి మనకు 76 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్న ఓనర్ ఫోన్ చేయగలరు మా యొక్క మనవి. ఇక మన బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే మనకు 80% బ్యాంక్ లోన్ అప్రూవల్ అవుతుంది. దయచేసి ఈ విషయం గమనించగలరు. అన్ని ఇండ్ల మధ్యలో, అన్ని అపార్ట్మెంట్ మధ్యలో మనకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఏదైతే పెద్ద బిల్డింగ్ చూస్తున్నారో అదే వంశీధర్ స్కూలు. చాలా మంచి లొకేషన్లో, చుట్టూ మంచి రోడ్డు కనెక్ట్తో చాలా అద్భుతమైన మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఏ డౌట్ అయినా ఓనర్ కాల్ చేయగలరు మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే దానికి సంబంధించిన కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఇటువంటి ఇల్లులు వెతుకుతున్నట్టయితే వాళ్ళకి షేర్ చేయగలరు మా యొక్క మనవి. ఎంతో కొంత వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి సదా మీ సేవలు అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.